బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి కాలనీలో ఒక ఇంటి కూల్చివేత వ్యవహారం అలజడి రేకెత్తించింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు జనసేన కార్యకర్త శ్రీనివాసులు. ఈ ఇంటిని స్థానిక టీడీపీ నాయకుడు వీరన్న వచ్చి కూల్చేశారు. గత రాత్రి జేసీబీతో వచ్చిన శ్రీనివాసులు ఈ ఇల్లు కూల్చేశారు. ధర్మవరంలో ఎక్కడ ఇల్లు లేదు సార్. మాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చింటే మేము ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కట్టుకున్న దానివల్ల ఇప్పుడు మేము పొజిషన్లో ఉన్నాం సార్. ఆల్రెడీ వీరన్న అనే అతను వచ్చి స్థలం నాదంటూ పక్కనే ఇల్లు కట్టుకున్నాడు సార్. ఇప్పుడు 4.5 సెంట్లు ఇల్లు కడుతున్నారు సార్. గవర్నమెంట్ ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఆక్రమించి మాకేదో పేదలకి ఇల్లు ఇచ్చింటే దీంట్లో మేము ఇల్లు కట్టుకునే దానికి ఇంతకుముందు 15 రోజుల కిందటి కూడా వచ్చి మా రేకులంతా పగలగొట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేసి నా భార్యని ఎట్లా అంటే అట్లా కొట్టిపోయినారు సార్ మా అక్కలని అందరినీ. ఇప్పుడు రాత్రి తెల్లారుజాము 3 గంటల కాడ వచ్చేసి జేసీబీని పిలుచుకొచ్చి దౌర్జన్యంగా ఇల్లు అంతా పగలగొట్టేసి అంతా పోయినాడు సార్. మాకైతే మా నాన్న కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు మాకు వచ్చేసి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాం. పిల్లర్లు వేల బిల్డింగ్ గట్ల మేము 4 గోడలు వేసుకొని ఏదో 3 రేకులు వేసుకొని వాడు ఆటో తోలుకుంటాడు. జరిగేది కష్టం అయిపోయింది. వాడు బతకలేక చిల్లరంగడి వేసుకొని పెండ్లాంకు బతుక్కుంటున్నాడు. ఇంత అద్దమానం చేసిపోతే, ఇంత నష్టం చేసిపోతే మేము ఎట్లా సార్? ఏదో మాకున్న టీవీనే కానీ ఏదైనా కానీ మాకున్న సామానే కానీ ఇప్పుడు మేము జీవిత కాలం కష్టపడినా అవి తెచ్చుకోలేము. వాడు ఆటోతోలు 2 పిల్లలను సాకి ఇప్పుడు ఆ గోడలు కూడా వేసుకోలేడు. ఎవరైనా ఇప్పటికైనా స్పందించి ఎవరో ఒకరు మాకు న్యాయం చేసి మాట్లాడి, ఏమి ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇష్టానుసారమా? ఎట్లొచ్చింది ప్రభుత్వం? 10 మంది ఓట్లు వేసింటేనే వచ్చింది ప్రభుత్వం. ఇంతకుముందు నేను కౌన్సిలర్ని అంటున్నావు. అవు నువ్వు కౌన్సిలర్వే, కాదని లేదు, నువ్వు కౌన్సిలర్వే. మేమందరం గెలిపించుకుంటే కదా నువ్వు కౌన్సిలర్ అయింది. నువ్వు కౌన్సిలర్ అయితే ఇప్పుడు నీకు అంత దౌర్జన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లొచ్చింది? కట్టుకున్నావు కదా పక్కన. పోనీ నీ ఇంటి ముందరో నీ జాగాలోనో కట్టలే కదా. ఏదో మేము పక్కన ఇచ్చినారు కట్టుకున్నాం. అట్లనే నీకు ధీటీగా మేము కట్టాలని మేమేమి పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలే. ఏదో చిన్న గుడిసి మాత్రం వేసుకున్నాం. అది కూడా కూల్ చేసి మాకు ఇంత నష్టం చేస్తే ఇప్పుడు వాడు ఎట్లా బతకాల సార్? వాడు గతంలో ఇదే స్థలాన్ని అధికారులు వీరన్నకు కేటాయించినట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వీరన్న స్థలం శ్రీనివాసులకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే వీరన్న జేసీబీ తీసుకొచ్చి కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబం లబో దిబో అంటోంది. తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు కూల్చిన వీరన్నతో పాటు జేసీబీ యజమానులపైన కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు పోలీసులు. ఒక సైట్ విషయంలో అంటే ప్రభుత్వం వారు ఇష్యూ చేసినటువంటి 1.5 సెంట్ ఫ్లాట్ నెంబర్ 790లో గత కొంతకాలం నుండి శ్రీనివాసులు మరియు వీరయ్యకి కొద్దిగా డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్లో భాగంగా 2018లో వీరయ్యకి ఎంఆర్ఓ గారు అలాట్ చేశారు. 2024 1వ నెలలో అదే ఫ్లాట్ని సదరు శ్రీనివాసులకు ఇష్యూ చేశారు. వీరయ్య గారు ఇంతకు మునుపు ఆ ఫ్లాట్కు సంబంధించినటువంటి ఆ పట్టా పాస్బుక్ పైన కోర్టుకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఇంతకు మునుపు దాదాపు 1 మంత్ క్రితం కూడా దీనిపైన గలాట్ జరిగితే వీరే పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వీరే ప్రాపర్టీ డ్యామేజ్ చేసినారంటే అతని పైన జేసీబీ కూడా ఉన్నట్టు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 3 ముద్దాయిలు ప్లస్ జేసీబీ పైన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి దానిపైన చట్ట ప్రకారం కొన్ని చర్యలు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చూస్తున్నాము ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వివాదము ఒక ఇల్లు కూల్చివేతకు కారణమైంది. సో డీటెయిల్స్ ఏంటి? ఎందుకు అలా, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? వ్యక్తుల మధ్య కూడా గత కొంతకాలం కూడా ఈ స్థలం గురించి వివాదం నడుస్తూనే ఉంది. అయితే నిన్న రాత్రి ఎవరు లేని సమయంలో వీరన్న ఇల్లుని కూల్చేశారు. మరో వ్యక్తి అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇరు వర్గాలపై కూడా అయితే ముఖ్యంగా వీరన్న అలాగే ఇల్లు కూల్చేసిన జేసీబీలపై కూడా కేసు నమోదు చేసి తెలుస్తోంది. దీనిపై జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇల్లు కూల్చిపోయిన ఘటన ఇది చాలా అన్యాయం కాబట్టి కేసు ఖచ్చితంగా వీడికి కట్టాలి. అయితే దీంట్లో ఇన్వాల్వ్ ఖచ్చితంగా జైలు పంపించినట్టు కూడా ఎస్పీ ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీ ఆదేశాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిపారు సౌమ్య. సో ప్రజెంట్ అక్కడ మనం చూస్తున్నాము టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే జనసేన కార్యకర్త ఇల్లు కూల్చినేశారు. సో ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత వివాదం తలెత్తిందంటే దీనిపైన పట్టాలు అవి లేవా? అంటే గవర్నమెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఏమీ లేవా దీని ముందు? అంటే ఈ 2014 నుంచి కూడా వివాదం నడుస్తోంది. ఒక్కసారిగా కాదు. అయితే ఇప్పుడు ఇల్లు కూల్చివేశాడు ఆ వ్యక్తి. గతంలో
వైసీపీ పార్టీలో ఉండేవాడు. వైసీపీ ఎమ్మెల్యేకు అయితే కేతిరెడ్డి అనుకూలంగా ఉంటూ ఆయన వెంట తిరుగుతూ ఉండేవాడు. గతంలో టీడీపీకి ఇచ్చిన స్థలాన్ని ప్రస్తుతం ఉన్న వైసీపీ జనసేనలో చేరిన సరితాల భాష అనే వ్యక్తి కేటాయించారు. దీంతో అప్పటి నుంచి కూడా ఇరు వర్గాల మధ్య కూడా రగడ కొనసాగుతూనే ఉంది. ఇరువురు ఎవరి పార్టీ వస్తే వారు ఆధిపత్యం చూపించుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు టీడీపీ అధికారం రావడంతో ఇటీవల ఈయన జనసేన కూడా తెలుస్తుంది. అయితే జనసేన వాళ్ళు దీన్ని మా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.